బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఆర్ట్ జాకెట్తో చూపిస్తున్నాను. మీకు పెద్ద సైజ్ బ్లౌజ్ కావాలి అనుకున్నట్లయితే మీకు ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీకు డాట్స్ ఎలా వేయాలనేది. ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి. ఇదైతే బ్లౌజ్ వచ్చి మీటర్ బ్లౌజ్ ఇది. ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్స్ అవి రాకుండా మెయిన్ మనం సర్దుకుంటూ ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి చిన్న బ్లౌజ్ అయినా పెద్ద బ్లౌజ్ అయినా ఏ సైజ్ అయినా సరే ఈ రెండు కొలతలు తెలిస్తే సరిపోతుంది. మీరు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. ఇప్పుడు క్రాస్లో అవి ఉన్నట్లయితే సైడ్ ఎడ్జెస్ ముందు క్రాస్ కట్ చేసుకోవాలి. అసలు టైలింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ రెండు కొలతలు ఈజీగా మార్కింగ్ చేసుకోగలిగితే. ఇప్పుడు క్రాస్గా ఒక మార్కింగ్ అయితే చేసుకుని ముందుగా ఇప్పుడు బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుము భాగం ఫస్ట్ మనం బెల్ట్ తీసుకోవడం వల్ల నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని లూజ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో బ్యాక్ పార్ట్ని పొడవు తీసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. ఇదిగా బాక్స్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు కింద నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు తీసుకోవాలి. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా డీప్ అనేది కింద ఈక్వల్గా వచ్చేస్తుంది కాబట్టి డీప్ పట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. లేదా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకున్నట్టయితే డీప్ అనేది ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ జారకుండా ఉండాలంటే టిప్స్ అనేది పాటించండి. ఇప్పుడు కరెక్ట్గా బ్లౌజ్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మెడ భాగానికి లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ వెడల్పు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా మార్కింగ్ చేసుకోండి. డాట్స్ మార్కింగ్ అనేది అంతా కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఈక్వల్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి నేను రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే నెక్ ఏదైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర. మన చంక భాగానికి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అసలు రాని వాళ్ళు అనుకునేట్లయితే ఈ విధంగా మీకు చూపిస్తున్నాను టిప్స్ అనేది. ఖర్చు పైకి పెట్టుకొని చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి లూజ్ సరిపోతుందో లేదో చూసుకోండి. ఒకవేళ లూజ్ సరిపోదు అనుకున్నట్లయితే ఖర్చు ఎక్స్ట్రా కావాలనుకునే వాళ్ళు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు క్లాత్ని జరపకుండా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
మా వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మనకి బ్లౌజ్తో ఎంతైతే డాట్ పొడవు ఉందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా బ్యాక్ పార్ట్నే వేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి ఎక్కడైతే సరిపోతుందో ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఇటువైపు అయినా వేసుకోవచ్చు. చంక భాగం దగ్గర మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో కింద డాట్ వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్కి సాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మాది క్రొత్త ఛానల్ ఉందండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్స్ వ్లాగ్ షార్ట్ ఛానల్ అండి. అది కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. మీకు కిచెన్ కానీ లేదా స్మాల్ ఐటమ్స్ ఏదైనా సరే నేను షార్ట్స్లో అయితే పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత లోతు దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎక్కడైతే ఉందో ఒకసారి చూసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ క్లాత్ అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు, మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని తాళ్ళు పట్టితో తీసుకోకండి, షేప్ పెద్దదైపోతుంది, పక్కకు పోతుంది కాబట్టి ఉక్సులు పట్టినే ఉపయోగించుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ బ్లౌజ్కి వచ్చి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కంపల్సరీ నచ్చిన వాళ్ళు తప్పకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కరెక్ట్గా మనకి ఎంతైతే సరిపోతుందో ఒకసారి చూసుకోండి. మిడిల్ డాట్ నుంచి కింద వెడల్పుకి ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది లోతు తీయడానికి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని లోతు తీసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది నార్మల్గా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది, అదే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు లావుగా ఉండే వాళ్ళకి కాబట్టి ఇది కింద నుంచి కొంచెం లోత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా క్రాస్లు అవి లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, అంత ఈజీగా ఉంటుంది కాబట్టి. మీకు ఇవే కాకుండా కిడ్ ఫ్రాక్స్ కానీ లేదా నార్మల్ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. లంగా జాకెట్ కానీ లెహంగాస్ కానీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అందుతుంది మీకు, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనకి చెంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా లోత్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మనం క్లాత్ని బట్టి మీరు రెండే కట్ చేసుకొని ముందు మీకు ఇంకా ఎక్కువ క్లాత్ ఉన్నట్లయితే డబుల్ కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సైడు రెండు చొప్పున, లేదా వేరే కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. మెయిన్ ఒక్కొక్కటి చొప్పున కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ పట్టిని పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. అలాగే నడుము భాగం పొడవుని బట్టి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. అలాగే మనకు అంచు ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవచ్చు. మనం ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా బార్డర్ని కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కి. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద క్రాస్లు అవి ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని మెయిన్ మనకి కట్ చేసేటప్పుడు ముందుగా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. మార్కింగ్ చేసి ఇప్పుడు మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మనకి క్లాత్ సరిపోకపోయినట్లయితే కింద అయినా సైడ్ ఎడ్జెస్ అయినా క్రాస్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. పొడవుకు ఒక మార్కింగు, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనం 4 ఫోల్డింగ్స్లో క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ కరెక్ట్గా తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఒకసారి వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే చంకభాగం దగ్గర కూడా లూజ్కి మార్కింగ్ చేసుకోండి. మనకి చంకభాగం దగ్గర ఎలా మార్కింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. అసలు టైలింగ్ రాదు, మనకి బేసిక్స్ కూడా తెలియదు అనుకునే వాళ్ళు ఈజీగా కట్ చేసుకునే విధానం చూపిస్తున్నాను మీకు. చంకభాగం దగ్గర ఖర్చుతో ఎంత అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మార్కింగ్కి డ్రా చేసుకోండి. కింద మార్కింగ్కి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకుని సైడ్ వేసుకోవాలి. మనకు స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోండి. ఇదిగో ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంతైతే క్లాత్ అవసరం అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. రెండు జాయింట్ చేసేటప్పుడు మనకి క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి. మనకి లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి.
అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని మనం లోత్ అనేది తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చేదిగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు అనేది తీసుకొని మనం ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేదిగా చూసుకోవాలి. మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడపట్టి కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోండి స్ట్రైట్ పీసెస్ని. మనకి మెడ ముక్కలు తక్కువ ఉన్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కట్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని కూడా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్, క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.